మనలో చాలామంది ఎవరేమడిగినా, ఎవరేం చెప్పినా యెస్ అంటారు. ఓకే అంటారు. ప్రతి దానికి, ప్రతి వారికి యెస్ చెప్తే అందరూ నిన్ను చేతకనివుడిలాగా చూస్తారు. లోకుగా చేసి మాట్లాడతారు. భయపడి, మొహమాట పడి, ఎదుటివారి ఫీలింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, అన్నిటికి యెస్ అంటే బాధపడేది నువ్వే. నష్టపోయేది నువ్వే. అప్పుడు నీ ఫీలింగ్స్‌కి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు. గుర్తుపెట్టుకో. అందుకే నో చెప్పడం నేర్చుకో. నీ వల్ల కాకపోతే స్ట్రెయిట్‌గా నేను చేయలేను అని చెప్పేసేయి. ఏదైనా నీకు ఇష్టం లేకపోతే, నచ్చకపోతే వద్దు అని చెప్పేసేయి. నాకు తెలుసు. నో అని చెప్తే కోపడతారు, బాధపడతారు, పొగరు బలుపు అని అంటారు. అందరికీ మన గురించి నెగెటివ్‌గా చెప్తారు. కానీ నిన్ను అర్థం చేసుకున్నవారు మాత్రం అర్థం చేసుకుంటారు. అప్పుడే నీకు కూడా అర్థమవుతుంది ఎవరు నీ వల్లో కాదో అని. ముఖ్యంగా గుర్తుపెట్టుకో, ఒకటి చెప్తా. ప్రతిదానికి, ప్రతిసారి నీ వల్ల కాకపోయినా, ఇష్టం లేకపోయినా యెస్, ఓకే అని చెప్తే, తర్వాత నో అని చెప్తే ఎవరైనా ఫీల్ అవుతారు. అందుకే వెంటనే నో చెప్పేసేయి. వారికి కూడా నువ్వు